హలో గైస్, వెల్కమ్ టు న్యూ విన్నర్స్ అకాడమీ. మనకి త్వరలో 10th క్లాస్ అర్హతతో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది దాదాపుగా 70,000కు పైగా ఉద్యోగాలతో మనకి నోటిఫికేషన్ రానున్నది. దానికి సంబంధించినటువంటి సిలబస్ని, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, నెక్స్ట్ అలాగే మనకి ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ చూడండి, 10th క్లాస్ అర్హతతో క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి. ఈ 10th క్లాస్ అర్హతతో దాదాపుగా 70,000కు పైగా ఉద్యోగాలకి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి మనం సిలబస్ని చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి 20 క్వశ్చన్స్, అర్థమెటిక్ వచ్చేసి 20 క్వశ్చన్స్, రీజనింగ్ వచ్చేసి 20 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ వచ్చేసి 20 క్వశ్చన్స్. అంటే ఈచ్ వన్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ని ఇచ్చేయడం జరుగుతుందండి. అంటే మనకి దాదాపుగా 40. ఓకేనా? మరి మనకి 160 మార్క్స్కి లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం నోటిఫికేషన్లో దాదాపుగా 90+ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఓపెన్ కేటగిరీలో జాబ్ సంపాదించడం అనేది జరిగింది. అయితే మరి మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించి మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే, ఓకేనా, మరి మనకి 20 క్వశ్చన్సే కదా అని చెప్పేసి మనం ఈజీగా తీసుకున్నట్లయితే మనం జాబ్ సాధించడం అనేది చాలా కష్టం అవుతుంది. ఓకేనా? ఇక్కడ అర్థమెటిక్కి, రీజనింగ్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ జనరల్ స్టడీస్కి, ఇంగ్లీష్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందండి. మరి ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందంతో, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో మన న్యూ విన్నర్స్ అకాడమీలో ఆఫ్లైన్లో మీకు క్లాసులు చెప్పించడం అనేది జరుగుతుంది. త్వరలో మీకు బ్యాచ్ అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఎగ్జామ్ కోచింగ్తో పాటు మనకి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ని కూడా మన స్టడీ సర్కిల్లో మనకి ఈ బ్యాచ్ నుంచి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి మనకి ఎక్స్ ఆర్మీ ఆధ్వర్యంలో మీకు ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించినటువంటి 5 km 24 minutesలోను, అలాగే మేల్స్ అయితే, ఫిమేల్స్ అయితే 1.6 km 8.5 minutesలోను కూడా మీరు ట్రాక్ చేసే విధంగా మనకి మన న్యూ విన్నర్స్ అకాడమీ అనేది కోచింగ్ ఇప్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మన క్లాసులు మనం చూసుకున్నట్లయితే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, మరి మనకి ఎవ్రీడే మన స్టడీ సర్కిల్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది క్లాస్ జరుగుతుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి కీ రోల్ పోషించేటటువంటి జనరల్ స్టడీస్ క్లాసు కూడా జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అయితే మరి మనకి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసేది అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీ చేసినట్లయితే మనకి దాదాపుగా ఇక్కడ 120 మార్క్స్ వరకు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి మనకి క్లాస్ అయిన తర్వాత ఎప్పుడైతే క్లాస్ అయిందో క్లాస్ అయిన వెంటనే మీతో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఓకేనా? ప్రాక్టీస్ చేయించిన తర్వాత మనకి డైలీ జరిగినటువంటి టాపిక్ మీద, ఈ రోజు జరిగినటువంటి టాపిక్ మీద రేపు ఎగ్జామ్ నిర్వహించడం, రేపు జరిగినటువంటి టాపిక్ మీద ఎల్లుండి ఎగ్జామ్ నిర్వహించడం. అంటే మనకి అత్యధికంగా రిజల్ట్ తీసుకురావాలన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో మనకి ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మరి మనకి గతంలో జరిగినటువంటి ఈ న్యూ విన్నర్స్ అకాడమీలో బ్యాచ్ని మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపుగా 12 మందికి పైగా మనం తీసుకురావడం అనేది జరిగింది. అయితే మరి మనకి ఇక్కడ మనం ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలని చెప్పేసి అనుకుంటే గతంలోలా కాదు, ఇప్పుడు దీనికి కూడా హెవీ కాంపిటీషన్, లేడీస్ అండ్ జెంట్స్ హెవీ కాంపిటీషన్ ఉంది. కాబట్టి మనం నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనం మేల్కొని కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఉద్యోగాన్ని ట్రాక్ చేయడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. దీన్ని మన విద్యార్థులందరూ కూడా, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగానే కోచింగ్ తీసుకొని ఓకేనా ప్రిపేర్ అయినట్లయితే ఉద్యోగం రావడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే మరి మనకి దీనికి మనం ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే 18 to 23 years అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అండి. ఓకేనా? ఏజ్ వచ్చేసి 18 to 23 years అనమాట. అదే ఓబీసీ వాళ్ళకైతే 26 years ఉంటుంది, అంటే 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 28 years వరకు వీళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. మరి త్వరపడండి, ఆల్రెడీ మనకి అడ్మిషన్ జరుగుతున్నాయి.
ఓకేనా? ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి దాదాపుగా మనకి 3 మంత్స్ టైం ఉండడం అనేది జరుగుతుంది. రండి, క్లాసులు వినండి, విన్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఏ రోజైతే డిసైడ్ అయ్యారో ఆ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్లోనే మనకి పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరపడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.